ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతములు బట్టి, చేయబోతున్న ఆశ్చర్య కార్యాలను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలము యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లునుగాక అని ప్రకటిస్తున్నాను. మేము ప్రార్థనలు చేయడం వల్ల కార్యాలు జరగొచ్చు, అయినా సరే మేము కేవలం దేవునికి ప్రతినిధులు మాత్రమే. గణపరచాల్సింది కేవలం దేవాది దేవునికే. కొంతమందికి తెలియట్లేదు, అందుకే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. మీ యొక్క ప్రతి కామెంట్ మేము చూస్తున్నామండి, మేము చదువుతున్నాం. దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న అద్భుతాలు బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు అర్పిస్తున్నాం. అయితే నిన్న ఒక 2 కామెంట్స్ వచ్చాయి. ఒక ఆమెకి చాలా సంవత్సరాల నుంచి గర్భఫలం లేదంట. అయితే మా యొక్క దేవుని మాటలు విని తర్వాత నా యొక్క ప్రార్థన చేశాక ఆమె గర్భం తెరవబడిందని కామెంట్ పెట్టారు, మాతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం అమ్మ, సంతోషం. దేవుడు గొప్ప దేవుడు, ఇంతకన్నా అద్భుతాలు చేస్తాడు. మరొకరికి ప్రెగ్నెంట్ గా ఉన్న ఆమెకి సుఖమైన కాన్పు దేవుడు ఇచ్చాడట. మేము ప్రార్థన చేశాక అక్క మీరే నామకరణం చేయాలక్క అని చెప్పి కామెంట్ పెట్టారు, మాట్లాడారు. నేను ప్రార్థన చేసి చెప్తానమ్మా అని చెప్పాను. నేను దేవునితో విజ్ఞాపన చేసిన తర్వాత నాకు దేవుడు ఇలా బయలుపరిచాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబోతున్నాడు అని. అందుకే దాని యొక్క అర్థం ఏంటా నేను సెర్చ్ చేశాక లోకస్ అని వచ్చింది. ఇది ఒక గ్రీకు పదం. లోకస్ అంటే వెలుగును తీసుకొచ్చువాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించువాడు అని అర్థం. అయితే నీ యొక్క కుమారుడు అనేక మందిని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలి, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే కేవలం మన కుటుంబానికి మాత్రమే కాదు, మన గ్రామానికి మాత్రమే కాదు, ప్రపంచానికి మీ యొక్క పుత్రుడు ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి అన్నది దేవుని యొక్క చిత్తం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. మీకు నచ్చితే నామకరణం చేయండి, ఇంకా మీ అవసరతలు మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.